హాయ్ ఎవ్రీవన్, ఐమ్ వెంకట్. ఈరోజు మేము భీమిలి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు విజిట్ అన్ హిస్టారిక్ ప్లేస్ టుడే. ఐ లెట్ యూ నో. సో ఇక్కడ సీతందార్లో స్టార్ట్ అయ్యాం. హెచ్బి కాలనీ నుంచి ఎండాడ నుంచి బీచ్ రోడ్ అండ్ టువర్డ్స్ భీమిలి. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. అప్పటికప్పుడే వర్షం, అప్పటికప్పుడికి ఎండ వచ్చింది వెరైటీగానే. సో వీఆర్ ఆన్ ద బీచ్ రోడ్ నౌ, మూవింగ్ టువర్డ్స్ భీమిలి. ఒక 10 minutes ఆగవలసి వచ్చింది. ఇక్కడ గీతం దగ్గర ఉన్నప్పుడు లైట్గా వర్షం పడింది. Lucky fellows. We are at the foothill of Pavaral Konda. సో ఈరోజు మేము పవరాల్ కొండను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూడాలి రోడ్ ఎలా ఉంటుందో. ఒక 400 meters వచ్చి ఉంటాం పరమేష్. 400 meters రోడ్డు చాలా దారుణంగా అయితే ఉంది. హైలీ నాట్ రికమెండెడ్ బండి ట్రావెల్కి మాత్రం. ఆల్మోస్ట్ కొండెక్కాం. సో 2 బళ్ళ మీద రావాల్సింది. యాక్చువల్గా ఒక బండి మీద రావడం వల్ల బండి అయితే ఇబ్బంది పడుతుంది.
నడుచుకొస్తే ఇంకా సూపరు. So finally we are at Pavaralkonda, a Buddhist site which is contemporary to Tottlakonda and Bavikonda. The other sites on the same beach road towards Bhimli. ఎంట్రన్స్ కొండ ఎక్కిన తర్వాత సెక్యూరిటీ అవుట్ పోస్ట్ అండ్ ఇమీడియట్గా మనకి స్ట్రక్చర్స్ అయితే కనబడతాయి. దీస్ మైట్ బి బుద్ధిస్ట్ విహారాస్ ఆర్ చైత్యగృహాస్, a living place or a prayer place. I am not very sure, బట్ ఇవైతే కొంచెం రీజనబుల్లీ మంచి స్టేట్లోనే ఉన్నాయి, లైక్ ఇన్ తొట్లకొండ అండ్ బావికొండ. ఓకే, భీమిలి చూడండి. భీమిలి రాక్ సిస్టర్న్స్, వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఇవి. వాటర్ లేదు. సో ఇది కూడా ఒక లార్జ్ వాటర్ బాడీ లాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ తొట్లకొండలో బావికొండలో కూడా ఇంత పెద్ద వాటర్ బాడీ అయితే లేదు కొండ మీద. సో ఈ వీడియోలో ప్రామినెంట్గా కనబడుతున్న వైట్ బిల్డింగ్ is a Dutch building. I cannot say it is a building because what remained is just an structure without canopy or roof. In fact, inka bad state lo undedi building some 10 years back. Restoration work aithe chesaru, so that is the reason we can find some plastering and whitewash. But I am not sure whether it is done on the scientific lines or not. Anyways, so Bhimli was an important Dutch settlement, Netherlands settlement. So there was a lot of trading activity some 300 to 350 years back. And definitely this, I believe, is one of the oldest buildings in this region. So I need to confirm from Intac if it is the oldest. What we can do now is maybe with the help of Netherlands, bring that canopy or roof back. We can use this as a interpretation center or a museum showcasing the Bhimli history or Dutch influence. So this should be put into proper use. This is also a heritage structure now. View of Bhimli. చాలా మంచి వ్యూ ఉంటుంది భీమిలిది ఇది. ఓకే, సో ద రీజన్ ఫర్ కమింగ్ హియర్ ఈజ్ అంటే ఈ హిస్టారిక్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇట్ ఈస్ ఇన్. మందు బాటిళ్ళు పగలగొట్టేసినవి, సో చిన్న చిన్న మంటలు వేసుకుంటున్నారు ఇక్కడే. ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. సో ఈ పర్టికులర్ ప్లేస్లో చూడండి, అన్ని ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, పగిలిపోయిన మందు బాటిల్స్ చల్లా చెదిరైపోయి ఉన్నాయి.
అంటే దో దిస్ ఈజ్ సైట్ విచ్ ఈజ్ ఎ కాంటెంపరీ ఆఫ్ తొట్లకొండ అండ్ బావికొండ, ఆ రెండు ప్రొటెక్ట్ చేసినంత దీన్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు, ఎందుకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇట్ ఈస్ హై టైమ్, అట్లీస్ట్ సెక్యూరిటీ అండ్ బేసిక్ కమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. సో మొత్తం అంతా మందు బాటిలేనండి పగిలిపోయినవి. So one side you have a natural beauty, and the other side is this in ruins and a great apathy. So these are some of the well preserved structures on Pauralkonda. These might be chaityas or viharas. So chaityas ante prayer place for Buddhists, and viharas are the resting places. సో ఇది కొంతవరకు బాగానే ఉంది. ఇవి ముందు కూడా మనకు కనబడుతుంది. సో what I wanted to say is this is a 2000 years old Buddhist site, Pauralkonda, which is of great heritage value if we can conserve it and showcase it. Bonus to that is this 300 to 350 years old Dutch building, which I believe is one of the oldest buildings in this region. I just need to confirm if it is the oldest. Added to that, చాలా మందికి తెలుసు Bhimli is the second oldest municipality in the country, only after Surat, and obviously the first in Andhra Pradesh. So lot of history is attached to this place, so we need to protect this and showcase it.